హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జానా కపుల్. ఈరోజు నేను దుబాయ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మార్కెట్ అయిన వాటర్ ఫ్రంట్ మార్కెట్కి వచ్చాము. మీకు తెలుసా ఈ ప్లేస్ దేనికి ఫేమస్సో? దుబాయ్లో ఉన్న వాళ్ళైతే తెలిసే ఉంటుందిలేండి. నేను కూడా ఈ వీడియో మధ్యలో తప్పకుండా చెప్తాను, చూడండి. మాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి పిల్లలు ఆడుకునే ఈ కార్స్ అవి కనిపిస్తాయి. వాటి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అండ్ ఈ క్యాప్స్, స్పెట్స్, పిల్లలకి పెద్దలకి అందరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. అండ్ ఈ హ్యూమిడిఫైయర్స్ చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. ఈ మార్కెట్లో నేను వెళ్ళేది ఫస్ట్ గ్రాసరీ సెక్షన్. పాపం ఆయన అయితే వచ్చిన దగ్గర నుంచి స్నాక్స్ ఎక్కువ కావాలి 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 అంటున్నాడు. సో కొనేద్దామని వచ్చాను. ఇక్కడ అన్ని రకాల పప్పులు, ఉప్పులు, పిండ్లు, మసాలాలు, స్నాక్స్ అన్నీ మనం టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు. అన్నీ మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి, అట్ ద సేమ్ టైం మనకి లూజ్గా కూడా దొరుకుతాయి. సో మనకి కావాల్సిన క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్లో అయితే డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అవి క్వాలిటీకి తగ్గట్టుగానే ప్రైస్ వేరేగా ఉన్నాయి, కాబట్టి మీకు నచ్చిన ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి ఏది కనిపిస్తే అది టేస్ట్ చేసి చూస్తూనే ఉన్నారు. సో నేను వాళ్ళకి కావాల్సినవి అండ్ నాకు కావాల్సినవి కూడా నేను చాలా తీసుకున్నాను. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. చాక్లెట్స్, పిండ్లు, పప్పులు, మసాలాలు, పానీపూరి అన్నీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇలాంటి షాప్ ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నాటుకోడి గుడ్లు దొరుకుతున్నాయి. అండ్ ఫ్రెష్ హనీ కూడా దొరుకుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ లోకల్ అండ్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఇఫ్ యూ వాంట్ టు టేస్ట్ ద ఫ్రూట్స్ యూ కెన్ ఆల్సో టేస్ట్ ద ఫ్రూట్స్. ఇక్కడ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే యూ కెన్ బార్గెన్. ఇక్కడ మిగిలిన సూపర్ మార్కెట్స్తో పోల్చుకుంటే ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. సో ప్రైస్ అయితే మాత్రం మీరు బార్గెన్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడే మనకి ఈ పుట్టతేనె, ఎగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఈ మూల అయితే నాకు ఒక్క ప్లాంట్స్ షాప్ దొరికింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను మా ఆయన్ని బ్రెయిన్ తింటున్నా, నాకు ప్లాంట్స్ కావాలి, నేను పెంచుకుంటా అని. బట్ ఇక్కడ హీట్కి ఆ ప్లాంట్స్ ఉంటాయో ఉండవో అని భయంగా కూడా ఉంది. సో ఒక్క మనీ ప్లాంట్ పెంచుకుందామని. నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ద వీడియో, ఈ మార్కెట్ స్పెషల్ ఎలిమెంట్ అనమాట. ఈ మార్కెట్ సీ ఫుడ్కి ఫేమస్. మీరు కనుక సీ ఫుడ్ లవర్ అయితే ఈ ప్లేస్ మీకు హెవెన్. ఎన్ని వెరైటీ ఆఫ్ సీ ఫుడ్ ఉంటాయో తెలుసా అండి. ఇక్కడ చూస్తే దిమ్మ తిరిగిపోయింది నాకు. ఈ కింగ్ క్రాబ్ని చూడండి ఎంత ఉందో. మొత్తం నా ఫేస్ మొత్తం కవర్ అయిపోతుంది నేను పట్టుకుంటే, అంత పెద్దగా ఉంది. లిటరల్లీ అది మూవ్ అవుతూ ఉంది. ఎప్పుడు దాన్ని తిందామా అని చూస్తున్నా నేనైతే. ఇక్కడ రకరకాల ఫిషెస్, క్రాబ్స్, ప్రాన్స్, లాబ్స్టర్స్, స్క్విడ్స్, ఆక్టోపస్, అబ్బో చాలానే ఉన్నాయి. అండ్ అన్నీ ఫ్రెష్ అండ్ లైవ్ కూడా దొరుకుతాయి. టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే ఇండియాలో ఇలా ఫిష్ మార్కెట్కి వెళ్ళిందే చాలా తక్కువ. అండ్ వాటి గురించి కూడా తెలియదు నాకు. బట్ చక్కగా ఇవన్నీ తిని పెడతా ఎవరైనా వండి పెడితే. అండ్ ఇక్కడ చూస్తే ఎప్పుడూ చూడని కొత్త సీ ఫుడ్ అంతా చూస్తున్నా. అవన్నీ తినే ధైర్యం లేదనుకోండి, అది వేరే విషయం.
నాకైతే సీ ఫుడ్లో ఫిషెస్ కన్నా ప్రాన్స్ అండ్ క్రాబ్స్ అంటే చాలా ఇష్టం. ఆ ముళ్ళులు తీసుకునే బాధ ఉండదు అండ్ ద టేస్ట్ సో గుడ్. నేను ఇక్కడున్న ప్రాన్స్ వెరైటీ చూసి ఏది ఇండియాలో నేను చూసిన వాటిలో ఎక్కడా కనిపించకపోతే ఆ షాప్ వాళ్ళనే అడిగి ఎలా ఉంటుందో ఏం బాగుంటుందో చూసి అవే తీసుకున్నా. ఈ లాబ్స్టర్స్ చూడండి, ఇవి చూడడం కూడా ఫస్ట్ టైమే నేను. చాలా ప్రైస్ ఉంటుందంట, ఎప్పుడైనా తిని చూడాలి మరి. అండ్ క్రాబ్స్ కూడా కొంటా అని చూస్తున్నా. బాయ్స్కి బ్లూ అండ్ గర్ల్స్కి పింక్ ఎలా అయితే ఉంటాయో అలాగే క్రాబ్స్లో కూడా రెడ్ వన్స్ ఫీమేల్ అంట అండ్ బ్లూ వన్స్ అయితే మెయిల్ అంట. నాకు తెలియదు, ఆ షాప్ కీపర్ చెప్పాడు. ఇక్కడ నాకు ఏది ఫ్రెషో ఏది కాదో ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా విని మా హస్బెండ్ వైపు చూసా. బట్ వండుకోవడం రాదు ఎందుకు అని వద్దన్నారు. సో లైట్ తీసుకున్నా. బేసికల్లీ తనకి క్రాబ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, అందుకే వద్దన్నారు అనుకుంటా. ఇక్కడ మేము ఎంతసేపటికి కొనట్లేదని మాకు ఒక చిన్న పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఆయన ప్రాన్తో. ఇది లైవ్ ఉన్నది అని చెప్పి చూపిస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఆ బ్లాక్గా ఉన్నవి మిజల్స్ అంట. అంటే అదే అండి ఆల్చెప్పలు. ఎప్పుడో ఏదో కొరియన్ డ్రామాలో ఎవరో తింటుంటే చూశాను. అండ్ మిగిలినవి అన్నీ బీచ్లో దొరికితే కనిపిస్తే ఏరుకోవడం తప్ప ఏం తెలియదు. అవి తింటారన్న విషయం కూడా నాకు ఈరోజే తెలిసింది. ఆ ప్రాన్స్ని చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇది స్క్విడ్ అంట. స్క్విడ్ గేమ్ తెలుసు కానీ స్క్విడ్స్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. మా వాడికి క్రాబ్ ఇస్తున్నా పట్టుకుంటావా అని, బట్ వాడైతే అమ్మో నాకు ధైర్యం లేదంటున్నాడు. నేను అవి ఇవి అన్నీ చూస్తుంటే మా వాడు నేను పట్టుకుంటా అన్నాడు. ఏమో ధైర్యం వచ్చిందో ఏంటో. ఈ ఫిష్ని పట్టుకుంటావా అంటే లేదు ఆ ఫిష్ని పట్టుకుంటా అంటున్నాడు, లేదు ఆటవే పట్టుకుంటా అంటున్నాడు. ఏదైనా ఒకటేరా ఏదో ఒకటి పట్టుకో అంటుంటే లేదు అక్కడెక్కడో ఉన్న ఫిష్ని పట్టుకుంటా అని చెప్పాడు. అక్కడికైతే వస్తున్నాం, చూద్దాం ఎలా పట్టుకుంటాడో. పట్టుకున్నాడు కానీ వెంటనే భయపడ్డాడు. అది ఎదులా ఉన్నట్టుంది వాడికి కూడా. సో నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నా. మా షాపింగ్ అంతా అయిపోయాక తీసుకున్న సీ ఫుడ్ అంతా క్లీన్ చేయడానికి ఒక కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఆ కౌంటర్లో టోకెన్ తీసుకుని దానికోసం కొంచెం అమౌంట్ పే చేస్తే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. చూడండి వాళ్ళు ఎంత క్లీన్గా క్లీన్ చేస్తున్నారో, ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో లోపల క్లీన్ చేయడానికి. అండ్ వాళ్ళు చాలా నీట్గా చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసి ఇస్తున్నారు మనకి. ఇక్కడ బయట ఉన్న మానిటర్లో మన నెంబర్ రాగానే మనం వెళ్ళి పిక్ చేసుకోవడమే. ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోవడమే. దుబాయ్లో ఉంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.